రాత్రి చలిగాలి వీచుతోంది. ఒక ప్రాంగణంలో చిన్న మంట దగ్గర కొందరు కూచున్నారు. అక్కడే దూరంగా నిలబడి ఉన్నాడు పీటర్. అతని హృదయం భయంతో కొట్టుకుంటోంది. లోపల జీసస్ క్రైస్ట్ విచారణ జరుగుతోంది. ఒక్కసారిగా ఒక సేవకురాలు అతన్ని గమనించి అడిగింది, "నువ్వు కూడా ఆ యేసుతో ఉన్నావు కదా?" పేతురు వెంటనే భయంతో అన్నాడు, "నాకాయన తెలియదు." కొద్దిసేపటి తర్వాత ఇంకొకరు వచ్చి అన్నాడు, "నువ్వాయన శిష్యుడివి." పేతురు మళ్లీ నిరాకరించాడు, "కాదు, నేను కాదు." పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇంకొకరు గట్టిగా అన్నాడు, "నిశ్చయంగా నువ్వే, నీ మాటలతో తెలుస్తోంది." ఆ క్షణంలో పేతురు భయంతో, ఒత్తిడితో గట్టిగా అరిచాడు, "నాకా మనిషి గురించి తెలియదు." వెంటనే కోడి కూసింది. ఆ శబ్దం ఆకాశాన్ని చీల్చినట్టుగా అనిపించింది. అదే సమయంలో యేసు వెనక్కి తిరిగి పేతుర్ని చూశాడు. ఆ చూపులో కోపం లేదు, కేవలం ప్రేమ ఉంది. పేతురుకి ఒక్కసారిగా యేసు మాట గుర్తుకు వచ్చింది, "కోడి కూయకముందే నీవు నన్ను 3 సార్లు నిరాకరిస్తావు." అతని హృదయం విరిగిపోయింది. అతనక్కడి నుండి బయటకు పరుగెట్టి తీవ్రంగా ఏడ్చాడు. ఆ రోజు ఒక గొప్ప సత్యం బయటపడింది. మనము బలహీనతలో పడిపోవచ్చు, కాని నిజమైన పశ్చాత్తాపం మనలను తిరిగి దేవుని దగ్గరకు తీసుకువస్తుంది.